సార్ అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఏంటి అసలు? మళ్ళీ ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మరీ పూర్గా ఉంటే హ్మ్. సెన్సెస్ 2-3 స్థానాలకే పరిమితం అవుతాని చాలామంది పొలిటికల్ పండిట్స్ చాలామంది అంటే కాంగ్రెస్ అంటే గిట్టని వాళ్ళు చేస్తున్న ఒకవేళ వాళ్ళ మాటే కనుక నిజమైతే అప్పుడు మీరు అన్నట్టుగా చాలా సమస్యలు ఉంటాయి. కాంగ్రెస్ 6-7 స్థానాల్లో గెలిస్తే కొద్దిగా ఇనీషియల్గా 1 or 2 months కొంత అసహనం ఉంటుంది, కొంత సమస్యలు ఉంటాయి, కానీ తర్వాత సర్దుకోద్ది అంతే. రైట్. ఎందుకు ప్రజల్లో ఇంత త్వరగా కాంగ్రెస్ పార్టీ మీద నెగటివిటీ వచ్చేసింది? అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి జస్ట్ 6-7 months అవుతుంది. పూర్తిగా నెగటివిటీ వచ్చిందని నేను అన్నాను కానీ No, I mean to say like 40%, right? కరెక్ట్. అంటే ఏంటంటే కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి మాటలకు కట్టుబడి ఉంటుందా అనే అనుమానాలు మాత్రం డెవలప్ అయినాయి. ఈ రైతు బంధు డిలే చేయడం వల్ల ముఖ్యంగా బల్క్ ఆఫ్ ది ఫార్మర్స్, తర్వాత ఇంకోటి ఏంటంటే మేము రైతు బంధు ఒకటే కాదు, మేము కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తా అన్నాం. కాబట్టి ఈ దశలో అసలుకే మోసం వచ్చేలాగా ప్రభుత్వం బిహేవ్ చేయడం వల్ల కొంత అనుమానాలకు దారితీసిన మాట వాస్తవం. అయితే అది ఇంత ప్రబలంగా ఉంటుందా, అది పూర్తిగా ఎన్నికలలో రిజల్ట్స్ అన్ని తారుమారు చేస్తుందా అనేది కొద్దిగా వేచి చూడాల్సింది. కొంత అసంతృప్తి అయితే జమైంది. దానికి తోడు అగ్గి కాజ్యం పోసినట్టుగా ఈ పార్టీ ఫిరాయింపులు, విచ్చలవిడిగా జరిగినటువంటి ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక యునైటెడ్గా ఒక ఫోర్స్ లాగా ఉండే, ఒక సైన్యం లాగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు రెండుగా విడిపోయారు. ఈ కొత్తగా వచ్చి చేరిన బీఆర్ఎస్ టర్నడ్ కాంగ్రెస్ లీడర్సు ప్లస్ ఒరిజినల్ కాంగ్రెస్ ప్రతి చోట ప్రతి పోలింగ్ బూతుల వారీగా వాళ్లకు గొప్పతనమా వీళ్ళకు గొప్పతనం, వాళ్ళకు ప్రాధాన్యతనా వీళ్ళకు ప్రాధాన్యతనా అనే ఒక డివిజన్ అనేది ఒకటి జరిగింది. ఈ రెండు చాలా అనాలోచితమైన పనులు. ముఖ్యమంత్రి యాజ్ ఏ పిసిసి అధ్యక్షుడిగా కొంత ఆలోచన చేస్తే బాగుంటుంది. రైట్. మరొక విషయానికి వస్తే కనుక ఎక్కువగా మొన్న నేను మహబూబ్ నగర్ లో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఫ్లెక్సెస్ మీద క్లియర్ కట్ గా రాసి పెట్టుకున్నారు. ఇది 5 గ్యారెంటీల అమలు చేశాము, గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 5 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పేసి అని ఫ్లెక్సెస్ లో రాసుకుని మరి అంటే లైక్ వాళ్ళు చూపించుకున్నారనమాట. సో దాని గురించి ఏం చెప్తారు అసలు? మహా అయితే ఫ్రీ బస్ ఒకటి, 200 యూనిట్లు కరెంట్ ఒకటి, అది కూడా కొంతమందికి వచ్చింది. గ్యాస్ అది కూడా కొంతమందికి వచ్చింది. బట్ ఎక్కడ 5 గ్యారెంటీలు ఏమున్నాయి? మహాలక్ష్మి పథకంలోనే దాదాపు 3 ఉన్నాయి. ఏమా ఇప్పుడు మీరే చెప్తున్నారు ఏమని ఇవన్నీ అమలు జరగలేదని. మా పార్టీ పరంగా మేము ఏం అమలు చేయాలని చెప్పమంటారా? మరి మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు కదా. అంటారు, మీ పార్టీ సీఎంఏ చెప్పారు కదా. ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పుకున్నారు ఆ విషయాన్ని. మరేం చెప్పుకోమంటారు? మొత్తం కౌరవసేనని నేను ఒక్కడనే గెలుస్తానన్నాడు ఉత్తరుడు. ఆడవాళ్ళ మధ్యలో కోతలు కోసినాడు. అసలు నా ముందుకు వైరి అంటూ రాకూడదు, వైరి నా కంట పడితే వాడు మళ్ళా సజీవుడైపోవడం అన్నమాట కుళుక్కి అని రాసినాడు తిక్కన పద్యం ఉత్తరునితోని. అవన్నీ ఉత్తమ మాటలు. మా రాజకీయాలలో ఇప్పుడు ఎట్ట తయారైందంటే ఒక ఆపర్చునిస్టిక్ టాక్ అనేది ఒకటి తయారైపోయింది. ఏదైనా మాట్లాడవచ్చు. వినరా? ఇప్పుడు మోడీ చేస్తున్న ప్రచారంలో వచ్చి మంగళసూత్రాలను తీసుకోపోతారు. ఏందమ్మా అని అర్థం ఉందా? జరిగిందా? సుదీర్ఘమైనటువంటి కాంగ్రెస్ పరిపాలనలో మహిళల మంగళసూత్రాలు దొంగలించుకుపోయే స్థితి ఎన్నడన వచ్చిందా? అసలు మోడీకి అంత పెద్ద చరిత్ర ఉందా? ఇవాళ రాజకీయాలలో అంటే ఏ మాత్రం జవాబుదారీ లేని తనం ఒకటి వచ్చేసేసి ఏది పడుతుంది మాట్లాడచ్చు, మాట్లాడిన తర్వాత ప్రజలు మళ్ళా మమ్మల్ని ప్రశ్నించరు అనేటువంటి ఒక నమ్మకం పెరగడంతో ప్రతి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఒక వాగ్దానం చేయాలా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ అంటే అది జరిగిపోయేది. ఇప్పట్లో కాదు కదా. ఐ రిమెంబర్ ద డేస్ when Dr. Chennareddy openly declared, my assurance if I given in any public meeting, it should be treated as a direction and a GO must be issued immediately. ఇంకా మళ్ళీ ఇంకోసారి ఫైల్ మూవ్మెంట్ అది ఇది ఏమి ఉండదు అని చెప్పినాడు. అది క్రెడిబిలిటీ ఉన్న నాయకులు మాట్లాడే మాటలు.
రైట్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ని మిమ్మల్ని ముందు లోపలేయాలి, మిమ్మల్ని లోపలేస్తే కానీ మిగతా వాళ్ళకి బుద్ధి రాదు అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు జర్నలిస్ట్. ఏదో సో అంటే యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. అదేదో సరదా కానీ ఉంటాడు, కొంత భయపెట్టేటువంటి మాటలు అన్నట్టు. అంటే ఏ సరదా జర్నలిస్ట్ కన్నా ఏ జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తాడు, ఏ ప్రొవిజన్ ఆఫ్ లా కింద అరెస్ట్ చేస్తాడు చెప్పండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరో నేనో ఎవడో ఉన్నారు, అంటే జరిగిన ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే బూతులు మాట్లాడుతున్నారు, డ్రాయర్ల గురించి అని, లంగాలు కట్టుకోని, ఇలాగే చీరలు కట్టుకోమని. ఆ చీరలు చూశాను నేను, కట్టుకోమని, అది చూశాను. ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ మాట్లాడిన క్వశ్చన్ ని ఒక జర్నలిస్ట్ అడిగితే ముందు ఇలాంటివి ప్రచారం చేయకుండా మిమ్మల్ని జైల్లో వేయాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు, సమాజంలో సిగ్గు రాదు అని చెప్పేసి మాట్లాడాడు ఆయన. అట్లా మాట్లాడాల్సి కాదు ముఖ్యమంత్రి తన స్థాయిలో, కానీ మరి ఆయన మాట్లాడి ఏం చేస్తాం. మా నాయకుడు అదే మీ నాయకుడే యాజ్ ఎ జర్నలిస్ట్ కింద చెప్పండి. మీరు నాయకుడు అంటే ఒకటమ్మా కాంగ్రెస్ పార్టీ తరపున ఒకటమ్మా కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఎంత అభూత కల్పనలతో వార్తలు రాసినా ఏ జర్నలిస్ట్ను అంత సహజంగా అంత ఈజీగా అరెస్ట్ చేసే అవకాశాలు లేవు. లలిత కుమారి జడ్జిమెంట్ తర్వాత మీరు ఏ ప్రొవిజన్ ఆఫ్ లా పెట్టినా బిలో 7 years పనిష్మెంటే ఉంటాయి. 41A నోటీస్ ఇవ్వాల్సిందే. అరెస్ట్ చేసే సాహసం ఏ పోలీసు వాడు ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే చాలామంది పోలీస్ ఆఫీసర్లు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని రాజకీయ ప్రత్యర్థులను, కొంతమంది బలం ఉన్నటువంటి నాయకుల ప్రోద్బలంతో అరెస్ట్ చేస్తే లేదా ఇంకేదైనా చేస్తే చాలా ప్రొసీడింగ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చూడు, ఒక్కొక్కడు చెట్టుకోడు పుట్టకోడు అయినాడు. ఆనాడు మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ చూపెట్టిన ఆఫీసర్లు. కాబట్టి అదంత సులభమైన మాట కాదు, దాన్ని అక్కడికి వదిలేడితే బెస్ట్. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పత్రికల మీద అటాక్ చేస్తారు నేను అనుకో. మా పార్టీలో విత్ ఇన్ ది పార్టీయే ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి. నోరు ఉంది కదా అని ఇప్పుడు ప్రజల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టే టీవీ ఛానల్స్ లో కూర్చొని అట్టాగే జర్నలిస్టులు అంటుంటే ఎవరు ఊరుకుంటారు? అది ఔచిత్యానికి సంబంధించిందమ్మా. ముఖ్యమంత్రి ఏ స్థాయి మాటలను సీరియస్గా తీసుకోవాలి, ఏ స్థాయి విమర్శలను ఇగ్నోర్ చేయాలనేది వాళ్ళ రాజకీయ పరిణితికి సంబంధించింది. అంటే పరిణితి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మన దేశంలో జరిగింది. నేను జర్నలిస్ట్గా ఎదుర్కొన్న సమస్య చెప్తున్నాను. ఇందిరాగాంధీని వెంకయ్యనాయుడు గారు గంటకో చీర మారుస్తుంది అన్నాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇందిరాగాంధీని ఒక విలేకరిని అత్యుత్సాహంగా అడిగినాడు, మీరు గంటకో చీర మారుస్తారంటే ఆమె సీరియస్గా వాడి వైపు చూసేసి ఈజ్ దిస్ ఎ క్వశ్చన్ టు బి పుట్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ అనేది వాడు నోరు మూసుకొని అయిపోయాడు. అంటే ఆ రకమైనటువంటి మెచ్యూరిటీ ఉండాలి. ముఖ్యమంత్రి ఇగ్నోర్ చేసేది ఉండే ఏమని, ఇప్పుడున్న రాజకీయ కల్చర్లో అందరూ ఆ రకమైన లాంగ్వేజ్ వాడుతున్నారు. సహజంగా అదే వాడుక భాషలాగా తయారైంది కాబట్టి నేను కూడా మాట్లాడి ఉంటాను, సర్లే ఆలోచిస్తాను, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటేనే మంచిది అనే మాట ఆయన సహజంగా అంటే బాగుండేది. కానీ వచ్చి 7 నెలలు అవుతుంది, 7 నెలల్లో ఒకటే మాట తీరు కనిపిస్తుంది, కానీ ఎక్కడ రియలైజేషన్ అనేది అయితే కనిపించట్లేదు. నేను ఇలా మాట్లాడకూడదు, నేను ఒక సీఎంని అన్నది కూడా నాకు ఆయనలో కనిపించట్లేదు. తెలుగులో ఒక పద్యం ఉంది, ఏనుగు లక్షణ కవి. తివిరీసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదే అన్నారు. కొంతమంది మూర్ఖంగా ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళను మనం మార్చలేం. అదే ఆయన సహజ స్టైలీ లాగా ఉంది. అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ హ్యాస్ బికమ్ రాదర్ ది ఆర్డినరీ లాంగ్వేజ్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. He is yet to realize that the language is diluting his image among the people. అని ప్రజలు ఈనాడు ఆయనను ఒక తండ్రి పాత్రలో చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అంటే he has to play the role of a father. సో ఆయన ఆ హోదాకు ఆ స్థాయికి తగిన భాష మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ మిగతా నాయకులకు కానీ మార్గదర్శకంగా ఉంటారు. ఇప్పుడు ఆయన పక్కకే ఉన్న ఉప ముఖ్యమంత్రి మాట్లాడే భాష చూడు, ఆయన వేరే మంత్రివర్గ సహచరులు మాట్లాడే భాష చూడు, ఆయన మాట్లాడే భాష చూడు, ఎంత వ్యత్యాసం కనబడుతుంది. కాబట్టి అది ఈయన కాదా ఎడ్యుకేటెడ్, ఈజ్ ఆల్సో ఏ గ్రాడ్యుయేట్. వాట్ ఈస్ ఇంకోటమ్మా, ఎడ్యుకేషన్కి అబ్యూజివ్ లాంగ్వేజ్కి సంబంధం లేదు. నాకు తెలిసి ఎంతోమంది తక్కువ చదువుకున్న వాడు చాలా గొప్పగా మాట్లాడు. మాకు గజ్వేల్లో సైదయ్య అని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. నేను మా తాతయ్య వెంట ఆయన దగ్గర పోయినప్పుడు గమనించాను. ఆయన ఎంత చక్కగా మాట్లాడేవాడమ్మా. గడ్డెనా అని ఒక ఆయన ఉండేవాడు మా దగ్గర మొదల్లో. ఆయన కూడా అంత పెద్దగా ఎక్కువ చదువుకునేవాడు. సో
ఈ అంటే ప్రజా జీవితం లోపల ఒక ఉన్నతమైన విలువలను కాపాడాలనేది ఎడ్యుకేషన్తో రాదు, కల్చర్తో వస్తుంది.